హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు. చేరగానే మీకు 40,000కి పైగా సాలరీ వస్తుంది. చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. అలాగే మనకి ఇందులో డిగ్రీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. జస్ట్ కొద్దిసేపటి క్రితం మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో మనకి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ బేసిస్ కింద ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ అసిస్టెంటే కాకుండా మనకి చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ గ్రేడ్ 1, జూనియర్ ఇండియన్ ట్రాన్స్లేటర్, స్టోర్ కీపర్స్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వీడియోలో ఏంటంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు బేసిక్ పే స్కేలే లెవెల్ 4th ప్రకారం మనకి సాలరీ ఉంటుంది కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ అవసరం ఉన్నటువంటి పోస్టుల గురించి మీకు డిస్కస్ అయితే చేయట్లేదు. సో మనకి ఇక్కడ ముందుగా అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి కాకుండా ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్, అంటే ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలలో వేకెన్సీ అనేది ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. మీకు ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. 2 years అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ జాబే కాదు, ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి దాదాపుగా ఈ యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 27 years లోపు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే డిగ్రీ వాళ్ళకి ఇక్కడ మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకునే విధంగా అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఇక పోస్టులకి సంబంధించి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకి ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అయితే లేదు, ఆఫ్లైన్లో మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే 23rd February, ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. ఈ యొక్క డేట్లోపు మనము అప్లికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉంది కదా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి అక్కడ రిజిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. సో మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మీరు పోస్ట్ అయితే చేయండి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేసి అవన్నీ కూడా అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించేసేసేయండి. ఇక్కడ అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద రిజిస్టర్ NIPER హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్ 500037 తెలంగాణ, ఇండియా. ఈ లొకేషన్కి మీరు అప్లికేషన్ అనేది అడ్రస్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపడమే కాకుండా ఆ యొక్క ఏదైతే సాఫ్ట్ కాపీ అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్తో పాటు వాటిని స్కాన్ చేసి వాటిని MS వర్డ్లో లేదంటే PDF ఫార్మాట్లో
వాటిని స్కాన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్లో మెర్జ్ చేసేసి వాటిని ఇక్కడ మెయిల్కి అయితే పంపించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఆ మెయిల్ అడ్రస్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. అంటే పోస్ట్ చేసే ముందు మీరు మెయిల్ చేసిన తర్వాత పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా మనం జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేయాలి. అయితే ఫీజు అనేది ఎలా పే చేయాలంటే సో మీరు ఫీ పే చేయడానికి సంబంధించి లింక్ కూడా మనకి వెబ్సైట్లో ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ₹500 అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. కాసి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ వాటిని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది క్లియర్గా చూసుకొని అక్కడ రాయండి. సో లేకుంటే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించేమో 35 ఇయర్స్ లోపు ఉండాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించేమో 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది లోపు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి తక్కువ మంది అయితే అప్లికేషన్ పెడతారు కాబట్టి ఇక్కడ మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఫీల్ అయినటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకొని మనకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్ నోటిఫికేషన్ పరంగా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. వెరీ రీసెంట్లీగా మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. ఇంకా మీకు నోటిఫికేషన్ పైన డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సార్, డిగ్రీతో చదువు ఆపేసి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ అనేటువంటి కోర్సెస్ని చాలా తక్కువ కాస్ట్లో మీరు నేర్చుకోవచ్చు. బయట రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉంటుంది అర్హత అనేది. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అని చెప్పేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.